హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఇవాళ టేస్టీగా ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అదేంటంటే బెండకాయతోటి ఉల్లికారం కర్రీ అనమాట. మీరు ఎప్పుడైనా ఎలా చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ మంచి టేస్టీగా బెండకాయతో ఉల్లికారం ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా చేయొచ్చు, మంచి టేస్టీగా కూడా చేయొచ్చు. మరి చూస్తుంటే నోరూరిపోతుంది చూడండి, ఎంత బాగుందో, ఎంత యమ్మీగానూ ఉంది కదా. అలాగే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. నేనైతే ఇంచుమించుగా ఒక 1/2 kg బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్ తీసుకుని 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుని వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క కూడా వేసుకోవాలి. కొంచెం సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇందులో కూరకారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు కూరకారం, ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత సాల్ట్ కూడా వేసేసాను. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఉల్లికారానికి ఇవైతే సరిపోతాయి. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట. అంటే మెత్తగా కాకుండా కొంచెం పలుకులాగా ఉంటే ఈ కూర అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని ఇలా గ్రేవీగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు అయితే మనకు కావాల్సిన షేపులో పెద్దగా చిన్న ముక్కలు కానీ పెద్ద ముక్కలు కానీ కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. జిగురు లేకుండా ఉంటుందండి, తడి లేకుండా ఉన్నప్పుడే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం అన్నీ కట్ చేసేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఈ కూర అయితే మీకు రోటీ, చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి ఇందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర అలా కొద్దిగా వేయించుకోవాలి. అలాగే కొంచెం ఇంగు కూడా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగు పొడి కూడా వేసేసి ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇంకా పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. అలాగే కొంచెం పసుపు కూడా వేసేస్తే కొంచెం జిగురు లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలిపి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి అలాగే తర్వాత కొద్దిసేపు మూత తీసేసి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జిగురు అనేది ఉండదు అనమాట బెండకాయ కూరకి. 4-5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి స్టవ్ అవి వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం ఆల్మోస్ట్ వేగినట్టుగా ఉన్నాయి. జిగురు కూడా బాగా తగ్గిపోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం వేసేద్దాము. ఇలా కొంచెం వేసేసి వేయించుకోవాలి. కొద్దిసేపు వేయిస్తే పచ్చివాసన అనేది పోయి బెండకాయలో బాగా కలిసిపోతుంది. ఇదే సేమ్ ఉల్లికారంతో మనం ఆకుకూరలు వండుకోవచ్చు. ఏ కూర అయినా ఏ బెండకాయ కాకుండా మనకి వంకాయ కానీ ఇంకా అన్ని రకాలు బంగాళదుంప కానీ ఏ రకం చేసుకున్నా సరే ఉల్లికారం మాత్రం ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది అనమాట. ఏ కూర అయినా సరే ఇష్టంగా తింటారు బాగా ఇలా చేసి పెడితే అనమాట. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే బెండకాయలు వేయించుకోవాలి. తర్వాత ఏమో ఉల్లికారం వేగాలన్నమాట. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు అయితే ఇలా లైట్గా చింతపండు కొంచెం తీసుకుని వాటర్ అనేది వేసి నానబెట్టేసి అది వేసుకోవాలి. ఈ పులుపు ఉంటేనే కూర చాలా బాగుంటుందన్నమాట. ఇందులో అయితే నేను మసాలాలు అవి ఏమీ వేయట్లేదు. చూసారు కదా, ఈ ఉల్లికారంతో మసాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. గ్రేవీలా కూడా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది. చపాతీలు అవి చేసుకున్నా కూడా, రోటీలు చేసుకున్నా అందులో కూడా చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసం వేసేసి మరి ఇంకొంచెం సేపు మూత పెట్టేద్దాము. 1-2 నిమిషాలు అయితే సరిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, కుక్ అయిపోయింది. నూనె అనేది బయటకు వచ్చింది కదా, రెడీ అయిపోయినట్లే. టేస్టీగా అయితే బెండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. ఎప్పుడు ఫ్రై అది కాకుండా, మసాలా కూర కాకుండా ఈ టైప్లో కూడా ఉల్లికారం కూర చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మరి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మరొక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. తప్పకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నా ఛానల్ గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ మీ ముందుకు వస్తాయి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.